హలో అందరికీ, మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఎగ్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి ఆ ఎగ్స్ కొంచెం డీప్ ఫ్రై అయ్యేలాగా వేయించుకొని వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మిగిలిపోయిన ఆయిల్ని అయితే మనం ఏ బౌల్లో అయితే రైస్ వండాలనుకుంటున్నాం అందులో పోసేసి బగారా మసాలా కావాల్సిన ఆకు, పువ్వు, దాల్చిన చెక్క, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా ఆకు ఇదంతా ఆ నూనెలో వేసుకొని వేగించుకొని తర్వాత అల్లం అండ్ టమాటా, క్యారెట్ పీసెస్ మనం ముందే కట్ చేసుకుని అందులో వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం మనకు రుచికి తగినంత వేసుకొని ఆ మసాలా, ధనియాల పొడి ఇందులో కూడా యాడ్ చేసుకొని మనం రైస్ అయితే ఎన్ని గ్లాసులు అయితే వేసుకుంటామో దానికి డబల్ వాటర్ పోసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేసి తర్వాత నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసి ఉడకబెట్టుకుంటే మనం వేడిగా ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒక 5 to 10 minutes మనం దాని మీద మూత పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదన్నా ఒక బరువు మీద పెట్టేసుకుంటే మనకు కావాల్సిన ఎగ్ పులావ్ రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.